Welcome to Prasad Civics Classes YouTube channel. This is Prasad sir. Dear students, మనకి మార్చి 5th 2025 సో నెక్స్ట్ మంత్ మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ కాబోతున్నాయి. దాంట్లో భాగంగా ఫస్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్ 10 మార్క్స్ 5 మార్క్స్ 2 మార్క్స్ ఎలా ఫేస్ చేయాలి పబ్లిక్ ఎగ్జామ్. సో చాలామందికి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మెయిన్ పబ్లిక్ ఎగ్జామ్ అంటే ఒక రకమైనటువంటి ఫియర్, టెన్షన్, రకరకాల రీజన్తో భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్, చాలా ఈజీగా పాస్ కావచ్చు. మెయిన్ వీకర్స్ ఎవరైతే ఉన్నారో, కొద్దిగా యావరేజ్గా బిలో యావరేజ్ చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాస్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి నేను ఈ వీడియో షార్ట్కట్ మెథడ్లో మీకు అందించబోతున్నాను స్టూడెంట్స్. మనకి ఫస్ట్ ఇయర్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జాము సివిక్స్ పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్ పేపర్ ఇచ్చిస్తారు. పేపర్ ఇచ్చిన తర్వాత ఆ పేపరు సెక్షన్ ఏలో 10 మార్క్స్ రీడ్ చేయాలి, సెక్షన్ బిలో 5 మార్క్స్ రీడ్ చేయాలి, సెక్షన్ సిలో 2 మార్క్స్ రీడ్ చేయాలి. ఓవరాల్గా 2-3 మినిట్స్ పేపర్ రీడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఏ సెక్షన్ స్టార్ట్ చేయాలి, సెక్షన్ సిని స్టార్ట్ చేయాలి. 2 మార్క్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి స్టూడెంట్స్. దాంట్లో మనం 15 అటెంప్ట్ చేయాలి. మనకి 20 క్వశ్చన్లో ఒక 9 క్వశ్చన్స్ బాగా మీరు చదివినవి కలిసినాయి. ముందు బాగా వచ్చిన క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వాటిని స్టార్ట్ చేయండి స్టూడెంట్స్. క్వశ్చన్ పేపర్ మీద ఏ నెంబర్ అయితే ఉందో సెక్షన్ సిలో 18th క్వశ్చన్ నుంచి 37 క్వశ్చన్ ఉంటుంది. మనం 25th క్వశ్చన్ అయితే 25th నెంబర్ వేయాలి స్టార్టింగ్, లేదా 19th క్వశ్చన్ అయితే 19th నెంబర్ వేయాలి. అంటే క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్లో ఉన్న నెంబరింగే వేసి మీరు స్టార్ట్ చేయాలి స్టూడెంట్స్. ముందు 20లో ఉన్నటువంటి క్వశ్చన్స్లో 15 అటెంప్ట్ చేయాలి కాబట్టి మీకు 8 ఆర్ 9 లేదా 7 మీకు బాగా వచ్చిన వాటి మీద ఫోకస్ పెట్టి వాటిని స్టార్ట్ చేయండి. సెక్షన్ సి కంప్లీట్ అయిన తర్వాత 7 8 కంప్లీట్ అయిన తర్వాత మీకు బాగా వచ్చినాయి కంప్లీట్ చేసిన తర్వాత సెక్షన్ బికి రండి. 5 మార్క్స్ ఉంటాయి, అక్కడ 12 క్వశ్చన్స్ ఉంటాయి. మనం 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మీకు 5 వచ్చు. ముందు 5 వచ్చిన వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ 5 క్వశ్చన్స్ రాసేయండి. అది రాసిన తర్వాత సెక్షన్ ఏ దగ్గరికి రండి. 10 మార్క్స్ ఉంటాయి, 5 ఉంటే మనం 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మీకు 2 వచ్చు, ఆ 2 క్వశ్చన్స్ ప్రజెంట్ చేయండి. ఇలా రాయటం వల్ల ముందు మీకు బాగా వచ్చినాయి కంప్లీట్ చేసుకుంటారు. రాని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సెక్షన్ వైజ్గా మీరు వదిలేసిన క్వశ్చన్స్ అప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అట్లీస్ట్ 10 మార్క్స్ 5 మార్క్స్లో సైడ్ పాయింట్స్ అన్న రాయటానికి ప్రయత్నించండి. అట్లీస్ట్ ఒక 5 మార్క్స్ 10 మార్క్స్ సైడ్ పాయింట్స్ ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి. అంటే జనరల్గా 10 మార్క్స్లో మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ సైడ్ పాయింట్స్ ఉన్న క్వశ్చన్సే ఉంటాయి. 5 మార్క్స్కి వచ్చేవరకల్లే 12 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ సైడ్ పాయింట్స్ ఉన్న క్వశ్చన్స్, ఒక 3 క్వశ్చన్స్ డిఫరెన్స్ ఉన్న క్వశ్చన్స్, ఒక 2 క్వశ్చన్స్ ఆర్ 3 క్వశ్చన్స్ థియరీ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే థియరీ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ ద పొలిటికల్ సైన్స్ విత్ సోషియాలజీ అంటే రాజ్యశాస్త్రానికి సమాజ శాస్త్రానికి ఉన్న సంబంధం. ఎక్స్ప్లెయిన్ ద పొలిటికల్ సైన్స్ విత్ ఎకనామిక్స్ రాజ్యశాస్త్రానికి అర్థశాస్త్రానికి మధ్య ఉన్న సంబంధం. రిటర్న్ అన్రిటర్న్ డిఫరెన్స్ ఉన్న క్వశ్చన్స్ అంటే లిఖిత రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగం. యూనిటరీ ఫెడరల్ ఫ్యూచర్స్ డిఫరెన్స్, ఏకకేంద్ర సమైక్య లక్షణాలు, వాటికి డిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్స్ ఉన్న క్వశ్చన్స్ కంపల్సరీగా నేర్చుకోండి స్టూడెంట్స్. సైడ్ పాయింట్స్ ఉన్న క్వశ్చన్స్ ఒక 5, డిఫరెన్స్ ఉన్న క్వశ్చన్స్ ఒక 3, రిమైనింగ్ క్వశ్చన్స్ థియరీ పార్ట్ ఉన్న క్వశ్చన్స్ మనం కనిపిస్తుంటాయి స్టూడెంట్స్ పేపర్లో. 2 మార్క్స్ మీకు బాగా వచ్చినాయి 9 10 11 ముందు వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రజెంట్ చేయండి. రాని క్వశ్చన్స్ సెక్షన్ బి కానీ సి కానీ ఓన్లీ సైడ్ పాయింట్స్ రాసి 1 లైన్ 2 లైన్స్ రాయటానికి ప్రయత్నిస్తే డెఫినెట్గా పాస్ అవుతారు స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మన ప్రసాద్ సివిక్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.